న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో వాడి వేడిగా జరుగుతోంది సిడబ్ల్యూసీ మీటింగ్ లో నేతలకు క్లాస్ పీకుతున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. లీడర్ల విరుద్ధ ప్రకటనలతో పార్టీకి నష్టం అంటూ ఆయన చురకలంటిస్తున్నారు. ఐక్యంగా లేకపోతే ఎలా గెలుస్తాం? ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఓటర్లను ఆకర్షించలేకపోతే ఎలా అంటూ కూడా ఆయన నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడమే ఇప్పుడు ముఖ్యం. ఎన్నికలకు ఏడాది ముందే గ్రౌండ్లోకి దిగాలి. గెలవడం కోసం కొత్త పద్ధతులు కావాలి. బీజేపీ 4 రాష్ట్రాల్లో పోటీ చేస్తే 2 చోట్ల గెలిచింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. గెలిచే అవకాశం ఉన్న చోట్ల, గెలవాల్సిన చోట కూడా మనం గతి తప్పితే ఎలా? గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్న చోట్ల కూడా మనం ఢీలా పడిపోతున్నాం. దేనికి? సర్వేలు మాత్రం మనం గెలుస్తామని చెబుతున్నాయి, కానీ మన పరిస్థితి మాత్రం అంతకంతకి పడిపోతోంది. గ్రాఫ్ ఎందుకు పడిపోతోంది? ఎందుకు మనం అక్కడ పునః సమీక్షించుకోవట్లేదు? ఎక్కడ అంచనాలు తప్పుతున్నాం? సర్వే అంచనాల్లో జరుగుతోందేంటి? మన అంచనాలకి గ్రౌండ్ రియాలిటీకి రాబోతుకి ఎందుకు మారుతోంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం సిడబ్ల్యూసీ మీటింగ్లో చర్చించడం జరుగుతోంది. ఢిల్లీలో వాడి వేడిగా జరుగుతోంది సిడబ్ల్యూసీ మీటింగ్లో నేతలకు క్లాస్ పీకుతున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. లీడర్ల విరుద్ధ ప్రకటనలతో పార్టీకి నష్టం అంటూ చురకలంటిస్తున్నారు. పార్టీ ఆవల కాదు, పార్టీ ఆవల వచ్చే ప్రశ్నలకే సమాధానం చెప్పాల్సిన పార్టీ బాధ్యత ఉంటే పార్టీలోనే ఇష్యూస్ రేగితే ఎలా? నేతలు ఒకరొక మాట, ఇంకొక మాట అంటే కనుక పార్టీకే నష్టం. ప్రజలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, కానీ పార్టీలోనే ఒక విధంగా చెప్పాలంటే మీరే సిద్ధంగా లేరు గెలవడానికి అంటూ కూడా చురకలంటించారు నేతలకి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఓటర్లను ఆకర్షించలేకపోతే ఎలా? మీరొక మాట అంటారు, ఇంకో మాట అంటారు. మీ ఇద్దరికి మధ్య పొసగకపోతే ఎలా? మీ ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే ఎలా? మీదొక వర్షన్ అయితే కనుక ప్రజలు ఎవరిని నమ్మాలి? కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు చేస్తున్న ప్రకటనలు పార్టీని ముంచేస్తున్నాయంటూ కూడా ఇండైరెక్ట్గా నేతలకు చురకలంటించారు. ఇంకా ఎటువంటి మీటింగ్ జరుగుతోంది? ఎవరెవరు పాల్గొన్నారు? ఏం జరుగుతోంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సిడబ్ల్యూసీ మీటింగ్ చాలా హాట్గా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మల్లికార్జున ఖర్గే ఎవరైనా పర్టికులర్గా ఉద్దేశించన్నారా, లేకపోతే మొత్తం అందరినీ కలగలిపి అన్నారనుకోవాలి? ఇక్కడ సచిన్, సిడబ్ల్యూసీ మీటింగ్ అనుకున్న తర్వాత కూడా అనేక అంశాలు ప్రాధాన్యతకు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోక్సభకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. లోక్సభలో, పార్లమెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ బదలాం చేస్తుంది అనేది కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. మేము దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన వ్యక్తికి ఆయన చేసిన నేరాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలి, దానిపైన చర్చ జరగాలని మేము పట్టుబడుతుంటే భారతదేశ ఖ్యాతిని దిగజారుస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా అపోజిషన్ చెప్తున్నప్పటికీ మనం దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నాము. నాయకత్వ లోపాలు ఉన్నాయా, లేకపోతే కింది స్థాయి నుంచి మనం పనిచేయడం లేదా, ఎందుకు గ్రౌండ్ లో రియాలిటీగా మనం ఉండట్లేదు అన్న దానిపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా సిడబ్ల్యూసీలో చర్చించారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అంశంలో మహారాష్ట్రలో ఏం జరిగింది, ఎందుకు పార్టీ ఓడిపోవడం జరిగింది, ప్రజలంతా కూడా బీజేపీ పైన కొంత వ్యతిరేకత రావడం, రాష్ట్రాన్ని చీల్చి అధికారంలోకి వచ్చింది మహారాష్ట్రలో అనేది బీజేపీ పైన ఒక అపవాదు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం, ఆ దిశగా మనం ఎందుకు ప్రయత్నాలు చేయలేదు, అక్కడ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఏ విధంగా విఫలమయ్యన్న దానిపైన కూడా కొంత చర్చ జరిగింది. ఓవరాల్ చర్చలో కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా దేశానికి సంబంధించిన ఓటింగ్ విధానానికి సంబంధించి ఏదైతే బ్యాలెట్ బాక్స్ కి సంబంధించిన అంశం కూడా దీంట్లో ప్రధానంగా తలెత్తి అంశాన్ని చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ స్థాయి నుంచి కూడా దీనిపైన ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈవీఎంల ట్యాంపరింగ్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా నాయకులతోటి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే సిడబ్ల్యూసీ మీటింగ్ లోనే కాదు, గత కొద్ది రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను మరొకసారి పునరాలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ తాము సక్సెస్ కాలేకపోతున్నాం, నిలబడగలిగిన చోట కూడా మనం నిలబడలేకపోవడానికి గల కారణాలు ఏంటన్న దానిపైనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. దాంట్లో భాగంగానే ఈరోజు సిడబ్ల్యూసీ మీటింగ్ లో నాయకులందరినీ కూడా
పిలవడము, వాళ్ళందరికీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్న సమస్యలు, స్థానికంగా ఎదురవుతున్న ఇష్యూస్ పైన కూడా ప్రధానంగా ఈ రోజు అంటే ఇక్కడ మహారాష్ట్రతో పాటు హర్యానా కావచ్చు, రెండింటికి సంబంధించి అక్కడ పొత్తులోనో గెలవాల్సిన భాగమా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తున్న నమ్మకం ఈ రెండు చోట్ల కూడా దాదాపుగా వినిపించిన పరిస్థితి. సర్వేలు కూడా కావచ్చు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు, కాస్త కాంగ్రెస్ వైపే సుముఖత వ్యక్తం చేశాయి, కాంగ్రెస్ వైపే ఉన్నాయని చెప్పుకోవాలి. అటువంటి నేపథ్యంలో రియాలిటీ మారిపోయింది. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్లోని అంతర్మథనానికి సంబంధించి క్వశ్చన్ చేసుకుంటోందా, లేకపోతే పొత్తుల అంశాన్ని కూడా ఇక్కడ పరిశీలించాలనుకుంటోందా? మరీ ముఖ్యంగా ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా కాస్త ఇష్యూస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి మాట అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశం కూడా సిడబ్ల్యూసీ మీటింగ్లోకి వచ్చిందా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలే, ఎందుకంటే బీజేపీ ఒకవైపు లార్జెస్ట్ పార్టీగా ఎదుగుతూ వస్తుంది కాబట్టి అలయన్స్ కి సంబంధం లేకుండా బీజేపీ తన సత్తా చాటుకుంటున్న పరిస్థితి ఏంటి, బీజేపీ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రజలు బీజేపీ వైపే ఓటు వేయడానికి గల కారణాలు ఏంటి, ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా పక్కన పెడితే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను మనం ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నాం? ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనము ఇతర పార్టీలన్నింటినీ కూడా కలుపుకోలేకపోతున్నాము, ఇతర పార్టీలన్నింటి మీద మనం ఎందుకు డిపెండ్ కావాల్సి వస్తుంది అన్న దానిపైన కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇండియా అలయన్స్ కు సంబంధించిన చర్చ కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ మాత్రమే అక్కడ కొనసాగుతుంది. కానీ అందులో కూడా కొన్ని అంశాలను అయితే ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది. ఇండియా కూటమి ద్వారా వైఫల్యం చెందుతున్నామా, కూటమిలో మనం వెళ్లడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది అన్న దానిపైన కూడా కొంత చర్చ జరిగినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అనేక అంశాలను, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా ఒక్కొక్క నేతతోటి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది, ఆ రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోతుంది, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం అన్న దానిపైన కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇంకొక గంట పట్టే పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలకు ముందే, అంటే రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం హడావుడి చేస్తే ప్రజల్లో మనం నమ్మకాన్ని కోల్పోతాం. కేవలం ఎలక్షన్ల ముందు వరకే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రారు అనేది కూడా వాళ్ళు కొంత చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ముందు నుండే, ఎలక్షన్స్ కంటే ముందే ప్రజల్లో ఉండాలి, ప్రతి సమస్య పైన ప్రజల వైపు నిలబడి మాట్లాడాలి అనేది కూడా ప్రధానంగా చర్చ అయితే జరిగిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తానికి సిడబ్ల్యూసీలో ఖచ్చితంగా తమ వైఫల్యాలను అయితే ఒకసారి నెమరు వేసుకొని అలాంటి తప్పులు జరగకుండా చూసుకునే ప్రయత్నమే చేస్తుందని చెప్పుకోవచ్చు సచిన్. రైట్ గోపి, మొత్తం అయితే మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఢిల్లీలో వాడివేడిగా జరుగుతోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో నేతలకు క్లాస్ స్పీకర్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లీడర్ల విరుద్ధ ప్రకటనలతో పార్టీకి నష్టం అంటూ కూడా నేతలకు చురకలు అంటించారు. ఆయన ఐక్యంగా లేకపోతే ఎలా గెలుస్తాం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రజలు కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు మల్లికార్జున ఖర్గే. మనం ఓటర్లను ఆకర్షించలేకపోతే ఎలాంటి కూడా ప్రశ్నించారు. పార్టీని బలోపేతం చేయడమే ఇప్పుడు ముఖ్యం. ఎన్నికలకు ఏడాది ముందే గ్రౌండ్లోకి దిగాలి. గెలవడం కోసం కొత్త పద్ధతులు కావాలి. బీజేపీ 4 రాష్ట్రాల్లో పోటీ చేస్తే 2 చోట్ల గెలిచింది అంటూ కూడా నేతలకు చెప్పుకొచ్చారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.